మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రౌఢయోగ ఆత్మీయయాత్రలో భాగంగా నంద్యాలకు వచ్చాము. స్పెషల్గా మన సత్సంగంలో స్వరాజ్యలక్ష్మి అమ్మగారు ఎప్పుడు మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు కదా. సో నంద్యాల వచ్చాము. నేను అందరినీ చూపెడుతున్నాను చూడండి. సో స్వరాజ్యలక్ష్మి అమ్మగారు, అమ్మ నమస్కారం. అలాగే సో అమ్మగారి యొక్క పెద్ద కూతురు రమాదేవమ్మ గారు సో నిర్మల్ నుంచి వచ్చారు. అలాగే ఇందిరా అమ్మగారు ఇక్కడే దగ్గరలోనే. తర్వాత మూడో కూతురు సాయి రాణి అమ్మగారు. అలాగే నాలుగో కూతురు ఉమా అమ్మగారు కూడా విజయవాడ నుంచి వచ్చారు. అలాగే నా సతీమణి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఆత్మీయులు మన అమ్మవారు కూడా. సో అమ్మ నమస్కారం, మన ప్రౌఢయోగ ఆత్మీయులే. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే విజయలక్ష్మి అమ్మ గారు, ముఖ్యంగా ఈరోజు మనల్ని తీసుకొచ్చినటువంటి విజయ అమ్మ గారు మరదలు, స్వరాజ్యలక్ష్మి అమ్మ గారి యొక్క మరదలు. సరే, ఈ వీడియో చేయడానికి మన ముఖ్య కారణం ఏంటంటే, మనకి ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇందిరామ్మ గారి చేతిలో ఏమున్నాయో ఏమనుకుంటున్నారు? మామిడి వరుగులు, మామిడి వడలు. ఓకే, మామిడి వడలు. సో వీటిని ఎలా చేస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎస్, సో ఒక్కసారి చూడండి వీటిని ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది అమ్మగారు చూపెడతారు మనకి. అమ్మ చెప్పండి మీరు. ఇవి మామిడి వడియాలండి. రేగు వడియాలనే సేమ్, కాకపోతే మామిడి చెక్కు తీసి, పచ్చికాయలే చెక్కు తీసి తురిమేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం బెల్లము, ఉప్పు వేసి అవి దంచి ఈ తురుములో కలిపేసేసి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేసుకోవాలి. చిన్న చిన్న బిళ్ళల్లాగా మనం రేగు వడియాలు ఎట్లా పెట్టుకుంటో అట్లాగే పెట్టేసుకోవాలి. రెండో రోజు మూడో రోజు ఎండిపోయాక, అప్పుడు మామిడికాయలు వేసవిలో వస్తాయి కాబట్టి అవి ఎండిపోతాయి, పైన మళ్ళీ తిరగేసి ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోయాక స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. జర్నీల్లో బాగుంటాయి, అన్నిటి వాడుకోవచ్చు. పులుసుల్లో కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఫస్ట్లో కలర్ బాగుంటాయండి, సంవత్సరం అయ్యేటప్పటికి కొంచెం కలర్ తగ్గినాయి, కానీ ఫస్ట్లో బాగా తెల్లగా బాగుంటాయి. అయినా సరే చాలా టేస్టీ ఉన్నాయమ్మా, తింటున్నాను కదా. మంచి కారం కారం, ఉప్పు ఉప్పు. సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. అయితే దీన్ని చారులో, రసంలో కూడా ఎట్లా వాడుకోవచ్చు అన్నది మన రాణి అమ్మ గారు చెప్తున్నారు. ఒకసారి వినండి. ఇవి ఎండబెట్టేసరికి గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టిస్తే మనం పులుసులోకి వాడుకోవచ్చు. కొంచెం తీయగా ఉండే చేసుకునే చట్నీలోకి కూడా వాడుకోవచ్చు. పులుపు బదులుగా చింతపండు వాడకుండా వాడుకోవచ్చు, పచ్చి పులుసు లాగా. సో ఈ సందర్భంగా మరి మీ అందరికీ ప్రముఖులు, మీకు ఏ హెల్దీ వంట ఎలా తినాలి, ఏ హెల్దీ టేస్ట్గా ఎలా చేసుకోవాలని చెప్తున్నటువంటి హరితకి ఇప్పుడు దీని గురించి మనం ఎలా చెప్పాలో ఆ టేస్ట్ ఒకసారి తెలుసుకుందాం. చాలా బాగుందండి నిజంగా. సో ఇది మంచి సి విటమిన్. సో మనకి జర్నీలో దాహం వేసిన, లేదంటే జర్నీ సిక్నెస్ ఉంటుంది కదండి, సో దానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పిల్లలు కూడా ఏదైనా కావాలని మారం చేయకుండా, ఎక్కువగా అల్లరి చేయకుండా ఇది ఇస్తే హ్యాపీగా తింటూ ఉంటారు. అలాగే జర్నీ సిక్నెస్కి చాలా బాగా పనిచేస్తుందండి. చాలా బాగుంది, సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది కూడా. థ్యాంక్ యూ. సో నాట్ ఓన్లీ జర్నీలో మాత్రమే కాదు ఫ్రెండ్స్, మనము ఇంట్లో కూడా సరదాగా తినడానికైనా అన్ని రకాలు. ఎందుకంటే ఇది కంప్లీట్ న్యాచురల్ ఫుడ్, స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు బయట దొరికేటువంటి రెడీమేడ్ ఫుడ్ కన్నా ఇది 100% బెటర్. కాబట్టి ఇలాంటి పేరెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి ఫుడ్ ఏదైతే ఉంటాయో అవి చేసి పిల్లలకు పెడితే న్యాచురల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.